ఇది ఆడలి వ్యూ పాయింట్. ఇది సీతంపేట తర్వాతలా కొంచెం ముందుకు వచ్చాక రైట్కి తిరిగి లోపలికి రావాలి. ఒక 1000 అడుగుల ఎత్తు మీద ఉంది ఈ వ్యూ పాయింట్. కార్లు బైకులు రావడానికి రోడ్ చాలా చక్కగా పక్కగా ఉంది. ఈ పైన టెంట్లు ఇస్తారు. ఇక్కడ చిన్న క్యాఫ్టీరియా కూడా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, అట్మాస్ఫియర్. నైట్ క్యాఫ్టీరియాలో ఆర్డర్ చేసుకుని టెంట్ హౌస్లో ఉంటే టెంట్స్ అద్దెకిస్తారు. రూమ్స్ ఇంకా లేవు, కానీ ఆ ఇచ్చిన టెంట్స్లో ఉండి ఎర్లీ మార్నింగే లేచి మార్నింగ్ 6 o'clock 7 o'clock చూస్తే ఇదంతా మిల్కీ వేలాగా బ్రహ్మాండంగా ఫాగ్ కనిపిస్తుందంట. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందు ఇక్కడ వీళ్ళ నెంబర్ తీసుకుని వీళ్ళకి ఫోన్ చేసుకుని దాని ప్రకారం ఆ పైన రూమ్స్ కూడా ఇంకా అవుతున్నాయి, త్వరలో ఇస్తారంట. ప్రస్తుతానికి అవ్వలేదు, జాన్వరి పండగల టైంకి అవుతుందంట. అంచేత పైకి వచ్చేలాగా ముందే వచ్చి ప్లాన్ చేసుకుని టెంట్లో ఉండి మార్నింగ్ వ్యూ చూస్తే చక్కగా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని మనం ఆశ్చర్యపోయేంత అందంగా ఉంటుంది వ్యూ. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం టైం 12 o'clock అయింది. ఈ అందాలు, ఈ బ్యూటీ అంతా వింటర్లోనే చూడడానికి అవుతుంది. సమ్మర్ వచ్చేస్తే కొండ మీద కూడా వేడి ఉంటుంది కాబట్టి చూడలేము. సో శ్రీకాకుళం నుంచి పాలకొండ నుంచి సీతంపేట దగ్గర రైట్కి తిరిగితే లోపలికి ఒక 10 kilometers ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి హ్యాపీగా 1 day ఎంజాయ్ చేసి ప్రకృతి ఒడిలో హాయిగా ఆనందంగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఈ పైకి కట్టే గెస్ట్ హౌస్లు, టెంట్లు ఇచ్చిన వాళ్ళకి ఆ పక్కనే బాత్రూమ్స్ అవి కూడా ఉన్నాయి, అరేంజ్ చేశారంట. సో మీరు దేనికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. ఒక్కసారి వీలు చూసుకుని అడలి వచ్చి ఆనందించండి, వెళ్ళండి, ప్రకృతి ఒడిలో సేద తీరండి. బీ హ్యాపీ. అడలిని ఆనందించండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బీ హ్యాపీ ఎట్ అడలి.